యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తానీ ప్రజలకు వీసాను రద్దు చేయడం జరిగింది. డీఫాక్టో బ్యాన్ను విధించడం జరిగింది. ఉమ్మా లేదు, ఇస్లామిక్ నాటో లేదు, సున్నీ దేశం వద్దు, పక్కకు వెళ్ళిపోండి అంటోంది. హబీబీ గెట్అవుట్ అంటున్నారు. మీరు క్రిప్టో స్కామ్ గురించి విని ఉంటారు, స్టాక్ మార్కెట్ కుంభకోణాల గురించి విని ఉంటారు. ఎక్కడైనా బెగ్గింగ్ స్కామ్ గురించి విన్నారా? పాకిస్తాన్లో బెగ్గింగ్ మాఫియా ఉంది అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? పాక్ బెగ్గింగ్ మాఫియా గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల $42 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్ లో 3.5 లక్షల కోట్లు అడుక్కు తిని సంపాదించారు. చాలా పెద్ద స్కామ్ చేస్తున్నారు. ఈ బెగ్గింగ్ నెట్వర్క్ మక్కా, మదీనా, దుబాయ్, షార్జా, కువైట్, దోహా, అక్రాస్ వెస్ట్ ఏషియా, మలేషియా వరకు పాకింది. యుఏఈలోనే దుబాయ్, షార్జా వంటి పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి. యుఏఈ ఎందుకు వీసా ఇష్యూ చేయడం లేదు అంటే, పాకిస్తానీ ప్రజలు టూరిస్ట్, ఎంప్లాయ్మెంట్ లేదా విజిట్ వీసా మీద దుబాయ్కు వెళ్లి క్రిమినల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారంట. తెల్ల పౌడర్, అదే డ్రగ్స్ ను ఇల్లీగల్ గా అమ్ముతున్నారంట. దుబాయ్ వీధుల్లో అడుక్కు తింటున్నారు. పాకిస్తానీ అమ్మాయిలైతే అక్రమంగా లైంగిక కార్యక్రమాల్లో పాల్పడుతున్నారంట. లాడ్జెస్ లో వీళ్ళు దొరుకుతున్నారు. డిసెంబర్ 2024లోనే యుఏఈ చాలా స్ట్రిక్ట్ గా పాకిస్తానీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మీ ప్రజల్ని అదుపులో పెట్టుకోండి అని చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ మాఫియా మాట వినడం లేదు. ఇక లాభం లేదు అని చెప్పి నిన్న యుఏఈ పాకిస్తానీ గ్రీన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కు వీసాను అప్రూవ్ చేయడం లేదు అని చెప్పి సస్పెండ్ చేసేసింది. పాక్ అధికారుల ప్రకారం ఇంకొన్ని రోజుల్లో యుఏఈ పూర్తిగా పాకిస్తానీ ప్రజలకు వీసా ఇవ్వడాన్నే బ్యాన్ విధించనుంది. యుఏఈ బాహాటంగా అధికారికంగా పాక్ పై వీసా బ్యాన్ విధించాము అని చెప్పకుండానే వీసాను సస్పెండ్ చేస్తోంది. ఓన్లీ డిప్లొమాటిక్ అండ్ బ్లూ పాస్పోర్ట్ హోల్డర్స్ కు మాత్రమే వీసా ఇష్యూ చేస్తున్నారు. ఇది యుఏఈ సంగతి. ఇక ఇస్లామిక్ దేశాలకు పెద్దనైన సౌదీ అరేబియా దగ్గరకు వస్తే డిసెంబర్ 2024లో సౌదీ 5,000 మంది పాకిస్తానీ బెగ్గర్స్ ను మక్కా, మదీనా బయట అరెస్ట్ చేసి దేశం నుండి గెంటేసింది. ఈ 5,000 మంది బెగ్గర్స్ కుబేరులు. హజ్ చేయడానికి వచ్చిన ప్రజలకు మాయమాటలు చెప్పి అల్లా జన్నతిలా ఏమార్చి అడుక్కు తింటున్నారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ ముల్లా రిలీజియస్ ప్లేసెస్ బయట అడుక్కుంటున్నారని చెప్పి డీటెయిన్ చేశారు. కావాలంటే ఈ వీడియోస్ చూడండి. పాకిస్తానీ ప్రజలే చెప్తున్నారు, మీరు మక్కా బయట అడుక్కొని పాకిస్తానీ ప్రజల పరువు తీస్తున్నారు. మీ కారణంగా సౌదీ ప్రభుత్వం మాకు వీసాలు ఇవ్వడం లేదు అని ఈ అడుక్కు తినే బ్యాచ్ ను తిడుతున్నారు. और आप आते ही आपने गेम डालना शुरू कर दी और मांगना शुरू कर दिया और अजान हो रही है मस्जिद में, नहीं कि आप मस्जिद में जा रहे हैं हम। क्यों? अभी मैंने कहा है तो जा रहे हैं, आप तो इधर बैठ गए थे पीछे। तो आप इधर मांगने आए हो हैं? पाकिस्तान का नाम बदनाम करते हो। मांग रहे ने खड़ के उमरे दे वीजे ते आए ने। ए देखो ये पता नहीं किहड़े बगैरत एजेंसियां दे लोग ने जिहड़े इन्हां दे वीजे ला के भेजदे ने। साड तुहाडे कोल तुरिया नहीं जांदा, तुहाडा वीजा किहने ला के दित्ता? अल्लाह दा नाम है ना, साडे गरीबां की। अभी ये पाकिस्तानी लड़की एनएफ को पकड़ रहा है या शेख, दोनों उनको। ఫిబ్రవరి 1, 2025 నుండి సౌదీ అరేబియా కూడా పాకిస్తానీ ప్రజలకు విజిట్ టూరిస్ట్ వీసాను ఇష్యూ చేయడం లేదు. హజ్, ఉమ్రా వీసాలు అండ్ రిలీజియస్ ప్లేసెస్ కు వెళ్లడానికి మాత్రమే వీసాలు ఇష్యూ చేస్తున్నారు. అది కూడా చాలా టైట్ గా ఇష్యూ చేస్తున్నారు. ఏజెంట్ గ్యారంటీ ఇస్తేనే, ఏజెంట్ కు మంచి రేటింగ్ ఉంటేనే ఇస్తున్నారు. సక్రమంగా హజ్ చేయించి పాకిస్తాన్ కు తిరిగి వీళ్లను పంపుతాను అనే భరోసా ఇచ్చే ఏజెంట్స్ కు మాత్రమే వీసా ఇష్యూ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎలా $42 బిలియన్ ఇయర్లీ బెగ్గింగ్ ద్వారా సంపాదించింది. బెగ్గింగ్ మాఫియా దాదాపు $42 బిలియన్ సంపాదిస్తోంది. అంటే పాకిస్తాన్ జీడీపీలో 15% ఒక్క బెగ్గింగ్ లోనే సంపాదిస్తున్నారు. షేబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాల్లో బెగ్గింగ్ విషయంలో వీళ్లను కొట్టే వాళ్ళే లేరు. ఇమ్రాన్ ఖాన్ ఎలా డబ్బులు తెచ్చేవాడు, బెగ్గింగ్ చేసి అడుక్కు తిని. షేబాజ్ షరీఫ్ కూడా ప్రొఫెషనల్ లెవెల్లో బెగ్గింగ్ చేస్తాడు. సో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకొని ఈ ప్రజలు కూడా వేరు దేశాల్లో బెగ్గింగ్ చేస్తున్నారు అన్నమాట. పాకిస్తాన్లోని సింధ్, సౌత్ పంజాబ్, కరాచీలో బెగ్గింగ్ గ్యాంగ్ కు చెందిన లీడర్స్, మాఫియా లీడర్స్ అందరూ ఉంటారు. వీళ్ళు పాకిస్తాన్లోని పేదవారు, బడుగు బలహీన వర్గాలను, వికలాంగులను బెగ్గింగ్ జాబ్ లో హైర్ చేసుకుంటారు. ఎవరైతే ముల్లాలు ఉంటారు కదా, బాగా అరబ్బీ మాట్లాడేవారు, రిలీజియస్ టెక్స్ట్ గురించి, ఖురాన్ గురించి బాగా మాట్లాడే వారిని కూడా హైర్ చేసుకుంటారు. వీళ్లకు కొన్ని అరబిక్ పదాలను నేర్పిస్తారు.
రెహమతుల్లా అంటే గాడ్స్ మెర్సీ అని, మాషా అల్లా అంటే బ్యూటిఫుల్ అని, ఇలా కొన్ని మంచి మంచి మాటలు నేర్పిస్తారు. ఎలా అడుక్కోవాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తారు. సౌదీలో హజ్ ఉమ్రా చేయించడానికి పాకిస్తాన్లో ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ లో రేటెడ్ ఏజెంట్స్ అన్నమాట. ఈ బెగ్గర్స్ ను ఈ హజ్ ఏజెంట్స్ ద్వారా సౌదీకు పంపుతారు. ఒక బెగ్గర్కు సౌదీకు పంపడానికి ఫ్లైట్ టికెట్స్ అండ్ ఏజెంట్స్ ఫీ మొత్తం కలిపి 1 నుండి 3 లక్షల పాకిస్తాన్ రూపీ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును బెగ్గింగ్ మాఫియా పెట్టుబడిగా పెడుతుంది అన్నమాట. ఇది పెట్టుబడి మాత్రమే. ఈ బెగ్గర్స్ ను సౌదీకు పంపుతారు. February 1, 2025 కంటే ముందు సౌదీ అరేబియా చాలా లిబరల్ గా ఉండేది. హజ్ ఉమ్రాకు ఎవరైనా వస్తే తరో చెక్కింగ్ చేయకుండానే పాపంలే రిలీజియస్ కోసం మక్కా మదీనా కోసం వెళ్తున్నారు కాబట్టి చాలా లైట్ గా చెక్ చేసి పంపేవారు. బెగ్గింగ్ మాఫియా ఈ లూప్ హోల్స్ ను పట్టుకుంది అన్నమాట. పిలిగ్రిమేజ్ వీసా డ్యూరేషన్ 45 days. ఈ బెగ్గర్ సౌదీకు అడుగు పెట్టిన వెంటనే మక్కా మదీనా బయట అడుక్కోవడం మొదలు పెడతారు. రెహమతుల్లా అల్లాహు అక్బర్ అని చెప్పి బెగ్గింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. జనరలీ హజ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు బయట ఎవరైనా అడుక్కుంటూ ఉంటే అటువంటి వారికి జాలి దయతో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ పాకిస్తానీ బెగ్గర్స్ ప్రతి నెల 2,000 నుండి 20,000 పాకిస్తానీ రూపీ సంపాదిస్తున్నారు. 40-45 days తర్వాత వీసా ఎక్స్పైర్ అయినా కూడా ఈ బెగ్గర్ సౌదీలోనే ఉంటారు. ఉదయం అడుక్కోవడం, రాత్రి అన్లైసెన్స్డ్ హాస్టల్స్ లో పడుకోవడం, లేదా గ్రాండ్ మాస్క్ వరండాలో పార్క్స్ లో పడుకోవడం. నెల నెల హవాలా ద్వారా అడుక్కొని సంపాదించిన డబ్బును పాకిస్తాన్ లో కూర్చిన మాఫియా పెద్దలకు పంపిస్తారు. ఒక బెగ్గర్ అయితే మక్కా మదీనా బయట ఒక నెలకు రంజాన్ సీజన్ లో 1 నెలకు 22 లక్షలు సంపాదించాడంట. 2014లో షార్జా పోలీసులు ఒక బెగ్గర్ ను పట్టుకున్నారు. ఈ బెగ్గర్ 3 రోజుల్లో 14,000 సౌదీ రియాల్స్ ను సంపాదించారంట. అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 3.5 లక్షలు సంపాదించాడు. సౌదీ గ్రాండ్ మాస్క్ బయట బెగ్గర్స్ నెలకు 12 లక్షల వరకు సంపాదించారు. వీళ్ళు డబ్బులు ఎలా అడుక్కుంటారు అంటే సాబ్ అండ్ ప్రాప్ స్టోరీస్ చెప్తూ అడుక్కుంటారు. సాబ్ అండ్ ప్రాప్ స్టోరీ అంటే క్రచెస్, వీల్ చైర్స్ లో వెళ్తారు, బ్యాండేజెస్ ను చూపిస్తారు, కాళ్ళు లేవు చేతులు లేవు అంటారు, ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ ను డాక్యుమెంట్స్ ను చూపిస్తారు, చిన్న చిన్న బేబీస్ ను తీసుకెళ్లి వీళ్ళ హెల్త్ బాగాలేదు అంటారు, క్లాతింగ్ సరిగ్గా వేసుకోరు, బట్టలు చింపుకుంటారు, లేదా చేతిలో ఖురాన్ పట్టుకోవడం, పెద్ద పెద్దగా గడ్డాలు పెంచుకోవడం, ఏవేవో స్టోరీస్ చెప్పడం, జన్నత్ అంటారు, అదంటారు, ఇదంటారు, అల్లా కోసం దానం చేయండి అంటారు. ఇలా భగవంతుడి పేరు చెప్పుకుని అడుక్కోవడం స్టార్ట్ చేస్తారు. కావాలంటే ఈ వీడియోస్ ను ఒకసారి చూడండి. ఈ బెగ్గర్స్ ను పట్టుకుంది పాకిస్తానీలు ఏమంటున్నారు అంటే మీరు అల్లా పరువుని, మక్కా మదీనా పరువుని, ఈవెన్ పాకిస్తానీల పరువు తీస్తున్నారు, ఇలా అడుక్కోవడం తప్పు అంటున్నారు. ఈ అరబ్బీస్ అంటే చాలా జాలీగా ఉంటారండి. ముఖ్యంగా రంజాన్ సీజన్ లో ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. నేను ఒమాన్ లో పనిచేసా, దోహాలో పనిచేసా కదా. రంజాన్ సీజన్ లో ఆఫ్టర్ అది ఉపవాసం అయిపోతుంది కదా, ఈవినింగ్ టైమ్స్ లో వీళ్ళు ఫ్రీ ఫుడ్ పెడతారు, మాస్క్ లో ఫ్రీగా బిర్యానీ పెడతారు, చాలా మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు. సో రంజాన్, బక్రీద్ ఇలా పండగ సీజన్ లో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని అడుక్కుంటుంటున్నారు. సో సౌదీ ప్రభుత్వం దగ్గరికి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. ఇలా 100లో 1000లో బెగ్గర్స్ అడుక్కు తింటున్నారు అని చెప్పి సౌదీ పోలీసులు రంగంలో దిగారు. దాదాపు 5,000 మందిని డిసెంబర్ 2024లో అరెస్ట్ చేసి పాకిస్తాన్ కు పంపేశారు. February 1, 2025 తర్వాత సౌదీ ప్రభుత్వం ఏం చేసింది అంటే బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ పెట్టింది. ఎవరికైనా హజ్ కోసం వీసా కావాలి అంటే పాకిస్తాన్ లో ఉన్న సౌదీ ఎంబసీస్ కు వెళ్లి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా పంచింగ్ చేయాలి. అక్కడే తెలిసిపోతుంది వీళ్ళు బెగ్గర్సా, మంచోళ్ళా, రిలీజియస్ ప్లేసెస్ కోసమే వెళ్తున్నారా, మంచి పనికే వెళ్తున్నారా, అక్కడికి వెళ్ళి బెగ్గింగ్ చేయరా అన్నట్లు ఎవరైనా ఫోర్జరీ చేసి ఉంటే అక్కడే కనుక్కొని అక్కడే డీటైన్ చేస్తారు అనమాట. అటువంటి వారిని సౌదీ అలౌ చేయడం లేదు. ఇది ఎప్పుడు February 1, 2025 నుండి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా సౌదీ వీసా రెస్ట్రిక్షన్స్ ను పెట్టింది అన్నమాట. ఇది కేవలం పాకిస్తానీ ప్రజలకు మాత్రమే, ఇండియన్ ప్రజలకు ఎటువంటి కండిషన్స్ లేవు. మనం వీసా అప్లై చేస్తే వెంటనే వస్తుంది. బట్ పాకిస్తాన్ కు మాత్రమే ఇటువంటి కండిషన్స్ పెట్టారు అనమాట. 2025లో సౌదీ అథారిటీస్ మల్టిపుల్ రేట్స్ చేస్తే పాకిస్తాన్ నుండి వచ్చిన అమ్మాయిలు అక్రమ లైంగిక కార్యక్రమాలు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లో, హోటల్స్ లో, మసాజ్ పార్లర్స్ లో చేస్తున్నారు అని చెప్పి రియాద్, మదీనాత్, నజ్రాన్ వంటి నగరాల్లో ఉన్న ఇటువంటి కార్యక్రమాలు చేసే వారిని అరెస్ట్ కూడా చేశారు. ఇక పాకిస్తానీ యువత దగ్గరికి వస్తే వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్స్టార్షన్ లో, స్మగ్లింగ్ లో, తెల్ల పౌడర్ ను అమ్మడం, డ్రగ్స్ ను ఇల్లీగల్ గా సరఫరా చేయడం, ఇల్లీగల్ బిజినెస్ చేయడం, క్రిప్టో కరెన్సీస్ చేయడం, ఇటువంటివన్నీ పాకిస్తానీలు చేస్తున్నారు.
నేను మస్కట్ లో పనిచేసేటప్పుడు మా టీంలో చాలా మంది వర్కర్స్ ఉండేవారు, సరిగ్గా చదువు లేదు. అటువంటి వారికి రాంగ్ కాల్స్, క్రిమినల్ కాల్స్ ఈ పాకిస్తానీలు చేసి మీకు జాక్పాట్ వచ్చింది, లాటరీ వచ్చేసింది అని చెప్పి వాట్సాప్ లో ఫోటోస్ పంపుతారు. దాదాపు 50,000 రియాల్స్ వచ్చేసాయి, మీరు ఒక పని చేయాలి అని చెప్పి ఏటీఎం కార్డ్ నంబర్, దాని వెనక ఉన్న సివివి అన్నిటినీ కలెక్ట్ చేసి పాపం వర్కర్స్ యొక్క డబ్బులను ఈ పాకిస్తానీలు దోచుకునేవారు. ఎంతో మంది దగ్గర డబ్బులను లాక్కున్నారు. సో పాకిస్తానీలు సైబర్, క్రిమినల్, ఇల్లీగల్ ఇలా అన్ని యాక్టివిటీస్ లో, ఈవెన్ బెగ్గింగ్ లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టే యుఏఈ, సౌదీ వంటి దేశాలు పాకిస్తానీలు మాకు వద్దంటే వద్దు అంటున్నారు. అన్అఫీషియల్ గా వీసాను రద్దు చేశారు. యుఏఈ ఏమంటోంది అంటే పాకిస్తానీ డిగ్రీ చెల్లదు అంటున్నారు. పాకిస్తానీ డిగ్రీతో ఇక్కడ ఇంజనీరింగ్, డాక్టర్ చేసే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు, సరైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేదు, ఇంగ్లీష్ మాట్లాడడానికి రాయడానికి రాదు. అటువంటి వాళ్లకు పాకిస్తానీ యూనివర్సిటీస్ ఎలా డిగ్రీ ఇస్తున్నారు? వీళ్లకు కాంపిటెన్సీ లేదు, వీళ్ళు మాకు వద్దు. ఇండియా లేదా చైనా వంటి దేశాల నుండి మేము ఇమిగ్రెంట్స్ ను రిక్రూట్ చేసుకుంటాము, బట్ మాకు పాకిస్తానీలు ఉమ్మా అయినా సున్నీ అయినా ఇవేవి మాకు వద్దు అని చెప్పేస్తున్నారు. యుఏఈ అయితే కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇలాంటి సిటీస్ నుండి ఎవరైనా వీసా కోసం అప్లై చేస్తే అన్అపాలజెటిక్లీ రిజెక్ట్ చేస్తాం. ఇలా బెగ్గర్స్ ను పంపి బెగ్గింగ్ మాఫియా దాదాపు $42 బిలియన్ సంపాదించింది. ఇవన్నీ యుఏఈ, సౌదీ వంటి దేశాలకు నచ్చలేదు కాబట్టే వీళ్ళను దూరంగా పెడుతున్నారు. రేపు కువైట్, ఒమాన్, ఈవెన్ ఖతర్ కూడా వీళ్ళను దూరం పెట్టే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. బికాజ్ కష్టపడి చదువుకోండి, ఉద్యోగాల కోసం అప్లై చేయండి, వీసా తీసుకుని వెళ్లి పని చేసి నీట్ గా రండి. మీరు కావాలంటే చూసుకోండి, సౌదీ, యుఏఈ, ఒమాన్, కువైట్ ఈ దేశాల్లో దాదాపు 90% క్రిమినల్స్ పాకిస్తానీ. ఆ జైల్స్ కు వెళ్లి చూడండి, దాదాపు 90% మంది పాకిస్తానీలే ఉంటారు. పాకిస్తానీల్లో చాలా మంది దొంగలు ఉంటారు కాబట్టే చాలా స్ట్రిక్ట్ గా గల్ఫ్ దేశాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.